Hello everyone, welcome to LTEX classes, welcome to issue of the day. ఇవాల్టి ఇష్యూ జింబాబ్వేస్ ఇన్ఫ్లేషన్. చాలాసార్లు మీరు న్యూస్లో చూసుంటారు జింబాబ్వేలో హైపర్ ఇన్ఫ్లేషన్ రన్ అవుతుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వే యొక్క ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2009లో జింబాబ్వే యొక్క ఇన్ఫ్లేషన్ ఎంతో తెలుసా మీకు? 89.7 ట్రిలియన్. అంటే అర్థమేంటో తెలుసా? 89.7 పక్కన 21 సున్నాలు పెట్టండి, ఏ నెంబర్ వస్తుందో అంత పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్ జింబాబ్వేలో ఉండింది. ప్రతి 24 గంటలకి కూడా ప్రైసెస్ డబుల్ అయిపోయే పరిస్థితి. అంటే ఈరోజు 100 రూపాయలకు కొనే వస్తువు 24 గంటలు దాటితే 200, ఇంకో 24 గంటలు దాటితే 400. ఆ రేంజ్లో ప్రైసెస్ పెరిగిపోతున్న సిచ్యువేషన్ జింబాబ్వే ఫేస్ చేసింది, ఎస్పెషల్లీ ఇన్ 2009. అది ఒక సంవత్సరంతో ఆగిపోయింది కాదు, అది ఎన్నో సంవత్సరాల పాటు ఈ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ జింబాబ్వే ఫేస్ చేస్తూ వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? జింబాబ్వే యొక్క ఎకనామిక్ పాలసీస్లో ఉన్న ఫెయిల్యూర్ ఏంటి, ఏ తప్పులు చేసింది, ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాలి. సో ఇది చేయాలంటే మనం 1980స్కి వెళ్ళాలి. జింబాబ్వేకి 1980లో స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు అది బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేది. సో అప్పుడు ఏమయ్యేదంటే ఈ బ్రిటిష్ నుంచి, ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలామంది జింబాబ్వేలో సెటిల్ అయిన వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళు మైనారిటీ పాపులేషన్, మెజారిటీ జింబాబ్వియన్స్ ఉంటే వీళ్ళు ఆ యూరోపియన్ కంట్రీస్ నుంచి జింబాబ్వేలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉండేవారు. వీళ్ళ చేతిలో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండేది. అంటే లోకల్గా ఉన్న జింబాబ్వేన్స్ చేతిలో ల్యాండ్ లేదు. సో బయట దేశాల నుంచి వచ్చే అక్కడ సెటిల్ అయిన యూరోపియన్స్ చేతిలోనే మెజారిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేది. వాళ్ళంతా ఏం చేసేవారంటే కమర్షియల్ ఫార్మింగ్ చేసేవారు. సో అప్పట్లో జింబాబ్వేని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఆఫ్రికా అనేవారు. అంటే జింబాబ్వే ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసేది. ఆ కమర్షియల్ ఫార్మింగ్ అంటే అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే మన ఫుడ్ కోసం, మన కడుపు నింపుకోవడం కోసం పంట పండించడం కాదు, ఎక్స్పోర్ట్స్ కోసం, అమ్మకాలు చేయడం కోసం పంటలు పండించడం, దాన్ని మనం కమర్షియల్ ఫార్మింగ్ అంటాం. సో అంత ఎక్కువగా వాళ్ళు కమర్షియల్ ఫార్మింగ్ చేసి జింబాబ్వే అవసరాలు పోగా ఇంకా మిగిలిన ఆఫ్రికన్ కంట్రీస్కి, వేరే దేశాలకి ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసేవారు. అంత బాగా జింబాబ్వేన్ అగ్రికల్చర్ అనేది ఉండేది. ఎప్పుడు? 1980స్కి ముందు ఈ మైనారిటీస్ చేతిలో, అంటే ఈ యూరోపియన్స్ చేతిలో ల్యాండ్ ఉన్నప్పుడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మరి జింబాబ్వేన్స్కి న్యాయం చేయాలి అని చెప్పి జింబాబ్వే కొత్త ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. సో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మైనారిటీస్ చేతిలోంచి ల్యాండ్ని లాగేసుకొని లోకల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టింది. సో అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద ల్యాండ్ అనేది ఈ యూరోపియన్స్, అక్కడ సెటిల్ అయిన యూరోపియన్స్ చేతిలోంచి పోయి లోకల్ జింబాబ్వేన్ ఫార్మర్స్ చేతిలోకి వచ్చేసింది. సో సోషల్ జస్టిస్ పరంగా, సామాజిక న్యాయం పరంగా ఇది చాలా మంచి పాలసీ. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే జింబాబ్వే లోకల్స్, జింబాబ్వేన్స్కి కమర్షియల్ ఫార్మింగ్ టెక్నిక్స్ తెలియదు. సో వాళ్ళు ఏం చేశారు? దే స్టార్టెడ్ డూయింగ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అంటే వాళ్ళ బతుకు తెరువు కోసం, అంటే వాళ్ళు తినడానికి ఎంత అవసరమో అంత ప్రొడ్యూస్ చేసుకోగలిగారే కానీ కమర్షియల్ ఫార్మింగ్ చేసి, అంటే ఎక్కువ ఎక్సెస్ ప్రొడక్షన్ చేయగలిగి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేలాగా చేయలేకపోయారు. సో ఒక్కసారిగా జింబాబ్వేలో ఫుడ్ షార్టేజ్ వచ్చేసింది. ఒక్కసారిగా ఫుడ్ ప్రొడక్షన్ భయంకరంగా పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వేలో చాలా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉండేవి. ఎందుకంటే రైతులు చాలా ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసేవారు. ఆ ప్రొడ్యూస్ చేసింది ఎక్స్పోర్ట్ కంపెనీస్ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవి. ఎప్పుడైతే ప్రొడక్షన్ కంప్లీట్గా పడిపోయిందో ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా కంప్లీట్గా మూతపడిపోయాయి. జింబాబ్వే విదేశాలకి ప్రొడక్షన్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం పక్కన పెట్టండి, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఫుడ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఇంత ఎక్కువ ఫుడ్ షార్టేజ్ వచ్చేసరికి దేశంలో ఆర్థిక సంక్షోభం, ఎకనామిక్ టర్మాయిల్, ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. దీంతో పాటు ఏమైంది? ఒక ల్యాండ్కి వాల్యూ ఎలా వస్తుందమ్మా? దాని ప్రొడక్టివ్ కెపాసిటీ, ఎప్పుడైతే ల్యాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న ఫుడ్ అనేది తగ్గిపోయిందో, ఈల్డ్ అనేది తగ్గిపోయిందో, ల్యాండ్స్ కూడా వాటి వాల్యూని కోల్పోయాయి. మరి ఇలాంటి ల్యాండ్స్ని తాకట్టు పెట్టి రైతులు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకునేవారు. మరి ఈ ల్యాండ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్ దగ్గర కొలేటర్లుగా ఉండిపోయాయి. సో ఈ ల్యాండ్స్ వాల్యూ ఎప్పుడైతే పడిపోయిందో బ్యాంక్స్ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతే కొలేటర్లుగా ఉందో, తాకట్లో ఉన్న వస్తువు వాల్యూ పడిపోయింది అనుకోండి, మీకు పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చెయ్యరు, పోతే అది ఉంచేసుకో అని చెప్పి వదిలేస్తారు. ల్యాండ్ వాల్యూ బాగా పడిపోయేసరికి లోన్ రీపేమెంట్ సరిగ్గా జరగక వీళ్ళు కలెక్ట్ చేసుకోలేక జింబాబ్వేన్ బ్యాంక్స్ కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి కూడా మనకు వచ్చింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుందామన్న డబ్బు లేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్ ఎలా అధిగమించాలో తెలియక జింబాబ్వే ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఇట్ స్టార్టెడ్ ప్రింటింగ్ మనీ. విపరీతంగా మనీని ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా సరే
కరస్పాండింగ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ లేకుండా ఎక్సెస్ మనీ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? హైపర్ ఇన్ఫ్లేషన్, విపరీతమైన ఇన్ఫ్లేషన్గా దారితీస్తుంది. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఒక ఊరు తీసుకుందాం. ఒక ఊరిలో సరిగ్గా 100 అంటే 100 వస్తువులే ఉన్నాయనుకోండి. ఈ 100 వస్తువులు కొనడానికి ఆ ఊరి ప్రజల దగ్గర ఒక 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి, అందరి దగ్గర కలిపి. సో ఈ 10,000 రూపాయల డబ్బులు ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు, 200 వాటెవర్ ఉంది. సో ఈ 10,000 రూపాయల డబ్బులతో ఆ 100 వస్తువుల్ని కొనడానికి ఊళ్ళో ప్రజలు వెళ్ళారనుకోండి. ఒక్కొక్క వస్తువుకి దాని యొక్క డిమాండ్ బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఊళ్ళో ప్రజలకు అవసరమైన వస్తువులు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, అలా అనుకోండి. ఇప్పుడు అదే ఊరిలో వస్తువులు అనేవి 100 ఉన్నాయి, కానీ ఊరి ప్రజల దగ్గరున్న డబ్బు అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి. 10,000 కాస్త పెరిగిపోయి 1,00,000 రూపాయలు అయిపోయింది అనుకోండి. మీకు అర్థమవుతుంది ఇక్కడ గుడ్స్ సర్వీసెస్, ఇక్కడ మనం మాట్లాడుతుంది గుడ్స్, వస్తువులు అనేవి అవే ఉన్నాయి, పెరగలేదు. కానీ ఆ వస్తువుల్ని కొనుగోలు చేసే మనీ పెరిగిపోయింది. ఎప్పుడైతే మనీ యొక్క సప్లై పెరిగిపోతుందో దాని వాల్యూ తగ్గిపోతుంది. ఏదైనా సరే దాని యొక్క సప్లై పెరిగిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ ఎక్సెస్ మనీ ఉన్న ప్రజలు ఏం చేస్తారు? పోటీకి వస్తారు. నేను ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను, నాకు వస్తువు నాకే కావాలి. ఎందుకంటే మనుషుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కానీ వస్తువులు లిమిటెడ్గా ఉన్నాయి. లిమిటెడ్గా ఉన్న వస్తువులకి ఎక్కువ డబ్బులతో ఉన్న జనాలు పోటీ పడినప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడి ధరలు పెరిగిపోతాయి. ఆ రకంగా ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే సిస్టంలో మనీ సప్లై పెరిగితే దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ కూడా పెరగాలి. ప్రొడక్షన్ అనేది పెరగకుండా మనీ సప్లై మాత్రమే పెరిగితే సప్లై, వస్తువులు మరియు సేవల యొక్క సప్లై లిమిటెడ్గా ఉంటుంది. వాటికి డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల చేతుల్లో డబ్బు నుంచి ఎక్కడ డిమాండ్ వస్తుంది? ఆ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సప్లై కాన్స్టెంట్గా ఉండి, వస్తువుల సప్లై కాన్స్టెంట్గా ఉండి వాటికి ఉన్న డిమాండ్ అనేది పెరిగినప్పుడు ధరలు అమాంతం పెరిగిపోతాయి. అదే సిచ్యువేషన్ జింబాబ్వేలో వచ్చింది. జింబాబ్వేలో ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ అనేది లిమిటెడ్గా ఉంది, కానీ ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ప్రింట్ చేసి ప్రజల చేతికి ఇచ్చేసింది. ప్రజల చేతులకు డబ్బులు వచ్చేసాయి, కానీ ప్రొడక్షన్ అంతే. సో లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, బట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సో మచ్ మనీ. సో ఒకరితో ఒకరు పోటీ పడి ఆ వస్తువులు, లిమిటెడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగిపోయి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కరెన్సీ తన వాల్యూని కోల్పోయింది. సో జింబాబ్వే దీన్ని ట్యాకిల్ చేయడం కోసం ఏం చేసింది? ఇంకో కరెన్సీ తెచ్చింది. అప్పుడు అదే పరిస్థితి, ఇంకో కరెన్సీ తీసుకొచ్చింది. అప్పుడు అదే పరిస్థితి. గత 15 ఏళ్లలో జింబాబ్వే 6 కొత్త కరెన్సీలు తెచ్చిందంటే మీరు నమ్ముతారా? ఆ రకంగా జింబాబ్వే తప్పుడు మానిటరీ పాలసీలతో, తప్పుడు ఫిస్కల్ పాలసీస్తో ఎకానమీని సర్వనాశనం చేసుకుంది. సో చివరికి ఒకానొక 2009 వచ్చేసరికి మీకు చెప్పాను సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిపోయిందో. ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ 2009లో జింబాబ్వేలో ఒక చిన్న పీస్ ఆఫ్ బ్రెడ్ అనేది $500 ట్రిలియన్ అయిపోయింది. $500 మిలియన్ అయిపోయింది. జింబాబ్వే డాలర్స్, అమెరికన్ డాలర్స్ కాదు. ఒక చిన్న పీస్ ఆఫ్ బ్రెడ్కి అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనీ తన వాల్యూ కోల్పోవడం వల్ల ప్రైస్లు అంతగా పెరిగిపోయాయి. చివరికి ఒక చిన్న వాటి కోసం జనాలు బల్లులో కరెన్సీ నోట్లు కట్టలు పట్టుకొని తీసుకొచ్చేవారు. అంటే ఒక చిన్న ఐటెం కోసం ఇంత కరెన్సీ కట్టలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం హయ్యర్ డెనామినేషన్ కరెన్సీలు. ఇప్పుడు మన దేశంలో హయ్యెస్ట్ డెనామినేషన్ అనే కరెన్సీ ఏంటి? మనకి 2,000 రూపాయల నోట్, అంతే కదా. అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు సప్లై ఆపేసింది. ఉన్నవి నడుస్తున్నాయి తప్పితే కొత్తగా సప్లై రావట్లేదు. అదే జింబాబ్వేలో $500 ట్రిలియన్, $100 ట్రిలియన్, బిలియన్ డాలర్స్, ఇట్లాంటి పెద్ద కరెన్సీలు లాంచ్ చేస్తూ వచ్చింది. ఎంత లాంచ్ చేసినా సరే ఉపయోగం లేదు. కరెన్సీ చిత్తు కాగితంతో సమానం అయిపోయి విపరీతంగా దాని వాల్యూని కోల్పోయే పరిస్థితి వచ్చింది. సరే ఇంకా ఏం చేద్దామని జింబాబ్వే ఆలోచించి చివరికి ఏం చేసిందంటే మల్టీ కరెన్సీ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ మల్టీ కరెన్సీ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? నా కరెన్సీయే అవసరం లేదు, మీరు విదేశీ కరెన్సీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సౌత్ ఆఫ్రికా కరెన్సీ కానీ, అమెరికన్ డాలర్ కానీ మీరు జింబాబ్వేలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి డోర్లు ఓపెన్ చేసింది. ఎప్పుడైతే స్టేబుల్ కరెన్సీలు యూజ్ చేయొచ్చు అని చెప్పిందో అప్పుడు జింబాబ్వేలో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది. 2018కి 48% తగ్గింది. ఇండియా 8%, 7% ఇన్ఫ్లేషన్ ఉంటేనే వెలవెల్లాడిపోతాం మనం. మానిటరీ పాలసీ అంటాం, పేపర్లో ఆర్టికల్స్ నిండిపోతుంది. 48%కి జింబాబ్వేకి ఇన్ఫ్లేషన్ వస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే కొన్ని వందల వేలు అంటే మీకు చెప్పాను 89.7 పక్కన 21 సున్నాలు పెడితే ఎంత పర్సంటేజో అంత పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్ జింబాబ్వే చూసింది. సో అలాంటి వాళ్ళకి 48% అంటే చాలా తక్కువ అన్నట్టు అనిపించే సిచ్యువేషన్.
సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోయింది, ఇంకా డాలర్స్ని వీటన్నిటిని రిడ్యూస్ చేసేసాము, అమెరికన్ డాలర్స్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇంకా జింబాబ్వేలో మెజారిటీ యొక్క ట్రాన్సాక్షన్స్ సుమారు 80% పైన ట్రాన్సాక్షన్స్ అమెరికన్ డాలర్స్లోను సౌత్ ఆఫ్రికన్ కరెన్సీలోను జరగడం మొదలైంది. ఎకానమీ ఒక రకంగా ట్రాక్లోకి వచ్చింది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 2018 సిచ్యువేషన్ మీకు చెప్పాను, 2019కి మళ్ళీ జింబాబ్వే ఓన్ కరెన్సీ మళ్ళీ తేడానికి ప్రయత్నం చేసింది. ఆర్టీజీఎస్ అని చెప్పేసి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ డాలర్ అని చెప్పి ఇంకొక డాలర్ తీసుకొచ్చింది. అది వచ్చాక ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోయింది, 500% దాటిపోయింది. సో చివరి ప్రయత్నంగా 2024 మేలో అంటే గత నెలలో జింబాబ్వే లేటెస్ట్ కరెన్సీ, ఇట్ ఈస్ ద న్యూయెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్, జింబాబ్వెన్ గోల్డ్, ZIZ జింబాబ్వెన్ గోల్డ్ అని చెప్పి లేటెస్ట్ కరెన్సీని తీసుకొచ్చింది. కానీ జింబాబ్వే ఈసారి ఏమనుకుంటుందంటే ఈసారి గతంలో జరిగిన తప్పులు జరగవు, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, వేరే కరెన్సీలపైన ఆధారపడే అవసరం ఉండదని జింబాబ్వే గట్టిగా నమ్ముతుంది. ఎందుకో తెలుసా మీకు? ఈ జింబాబ్వేన్ గోల్డ్ అనేది ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయదు. జింబాబ్వేలో ఎంత గోల్డ్ అయితే ఫిజికల్గా ఎంత గోల్డ్ అయితే ఉందో ఆ గోల్డ్కి తగ్గట్టుగానే మేము కరెన్సీని ప్రింట్ చేస్తాము. సో కరెన్సీ యొక్క క్వాంటిటీ అనేది లిమిటెడ్ బై ద అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది జింబాబ్వే. సో జింబాబ్వేలో ఎంత గోల్డ్ ఉంటుందో నిల్వ, దానికి తగ్గట్టుగానే మేము కరెన్సీని తీసుకొస్తామని చెప్పి జింబాబ్వే చెప్పింది. సో ఎప్పుడైనా సరే ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇష్టం వచ్చినట్టు సప్లై పెంచితే దాని వాల్యూ పడిపోతుంది. కానీ మేము ఇష్టం వచ్చినట్టు ఈసారి ప్రింట్ చేయము, జింబాబ్వేన్ గోల్డ్ కరెన్సీ ఏదైతే ఉందో అది లిమిటెడ్గానే ఉంటుంది, ఎంత గోల్డ్ అయితే మా దేశంలో నిల్వ ఉందో దానికి తగ్గట్టుగానే మేము లాంచ్ చేస్తామని చెప్పి జింబాబ్వే చెప్తోంది. సో ఇదైనా సక్సెస్ అవుతుందా లేదో మనం చూడాలి. టేక్ కేర్.